నాకు ఇంకోటి ఏమి అదే కదా, లేకపోతే చెక్ లేని మంతులు, ఇక్కడ చెక్ లేని మంతులు బోల్డ్ గడిపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ విషయం నేను చాలా గర్వంగా చెప్తాను. ఓ మంచు లక్ష్మి గారు మిమ్మల్ని రాఘవేంద్ర గారి సినిమాకి ఇంట్రడ్యూస్ చేశారు. జుమ్మంది నాదం కూడా చేసినట్టున్నారు కదా ఆ సినిమా సార్, జుమ్మంది నాదానికి ఇంట్రడ్యూస్ అయ్యాను. ఓకే. ఇంకా అక్కడ నుంచి ఆయన గురువు గారు అయిపోయారు. కాదు, నాకు ఎక్కువ ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే రాఘవేంద్రరావు గారే ఈజ్ ది గ్రేటెస్ట్ లెజెండరీ డైరెక్టర్. రాఘవేంద్రరావు గారు ఆయన క్యాంప్ లో మీకు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వాలని ఆయనకి ఎలా అనిపించింది, అసలు మీకు ఎలా వచ్చింది ఆ మూమెంట్ నాకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే ఆయన డైరెక్ట్ చేయగలరు. కరెక్టే కదా సార్. సార్ అంటే మై పేరెంట్స్ బ్లెస్సింగ్స్, మా గురువుల ఆశీస్సులు. గురువు గారు ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ ఆయన ఎప్పుడు అంటూ ఉండేవారు సార్ నాకు, జనరల్గా ఉంటారు కదా మామూలుగా పిల్లలు అనేటప్పటికి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి ఇలా అంటూ ఉంటారు కదా. సో ఒకరోజు ఏదో ఇలాగే మాటలు వస్తే నేను ఈ జన్మలోని ఓకే అంటే రానంకి విజయలక్ష్మి, రానంకి గోవిందరావు డాటర్గా ఈ జన్మకి నాకు రోటీ కప్డా మకాన్కి కొరవలేదు. నాకు ఏదైనా చేస్తే అది ఓన్లీ సినిమా విచ్ మై పేరెంట్స్ కాన్ గివ్ మీ అని ఎప్పుడు నేను అలా అనుకునేదాన్ని సార్. నిజంగా నా మైండ్లోని అది ఫుల్ఫిల్ చేస్తారు మా గురువు గారు. అది అసలు మెయిన్గా ఒకసారి మీకు అనౌన్స్ చేశారు చూడండి, 3 హీరోయిన్లు 3 డైరెక్టర్లు అని ఒక మూవీ అనౌన్స్ చేశారు డైరెక్టర్ గారు. ఆయన ఆ టైం అప్పుడు స్క్రిప్ట్స్ వడుస్తున్నాయి అన్నమాట, స్క్రిప్ట్లు వర్క్ చేస్తున్నారు. ఆ టైంలోని అంటే ఒక 2-3 స్క్రిప్ట్స్ చూశారు, దాంట్ మీద వర్క్ చేశారు. ఆ టైం అప్పుడు నేను చెప్పాను అనమాట ఈ పెళ్లి సందడి తాలూకా స్క్రిప్ట్. విన్న వెంటనే ఆయన వెంటనే బయలుదేరి వచ్చారు. అప్పుడు దిల్ రాజు గారు అండ్ సార్ కాంబినేషన్ అని అనుకున్నమాట. దిల్ రాజు గారితో నువ్వే నరేషన్ ఇవ్వాలమ్మా అన్నారు. వెళ్ళాను, నరేషన్ ఇచ్చాను, ఆయన ఓకే అన్నా సార్. సో అలాగే ఆన్ బోర్డ్ అయిపోయింది సార్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ప్లాన్డ్ అసలు. బట్ నేను అన్నాను సార్ ఇది అదేంటి మీకోసం చేశాను కదా, మీరు చెప్పండి అని అంటే నువ్వు అక్క, నువ్వే నాకు అక్క అక్క అని పిలుస్తారు సార్ డైరెక్టర్ గారు. సో లేదక్క నువ్వే రాఘవేంద్ర గారే అక్క అని పిలిస్తే మేము కూడా అక్కనే పిలవాలి. అయితే సో అంటే జనరల్ గా నేను అందరికి సెటిల్ అని అందరికి అక్క అని పిలిపించుకుంటాను సార్ నేను. అదే సో ఒకసారి అడిగారు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ అని అంటే ఒకసారి చెప్పాను అనమాట. అమ్మో బాబాయ్ ఇంత తెలివేందని అయితే నేను కూడా అక్కడ పిలుస్తాను అని అన్నారు. ఒకసారి ఇప్పుడు చాలా సెంటిగా ఫీల్ అవుతూ ఒక రోజు అన్నారు, అక్క నాకు చెల్లెలు ఉన్నారు అక్క, అక్కలు లేరక్క అక్క అని పిలుస్తారు సార్. చక్కగా నీట్ గా మనస్ఫూర్తిగా పిలుస్తారు. ఆల్రెడీ నిండుగా పిలుస్తారు, నిండుగా ఉంటది అసలు ఆ పిలుపు కూడా. దిల్ రాజు గారు అక్కడ ఓకే చేయగానే సినిమా స్టార్ట్ అయిపోయింది. అంతే అయిపోయింది స్టార్ట్ అయిపోయింది. ఏం ఇంకే రకమైన హడ్డల్స్ కానీ ఆబ్స్టికల్స్ కానీ ఏం లేవు. అంటే హడ్డల్స్ ఆబ్స్టికల్స్ అంటే ఆల్రెడీ మూవీ చేస్తాను అనుకున్న మూవీ కదా సార్ అది. ఆఫ్ కోర్స్ ఫర్ దాట్ ఐ వాజ్ ది ఫస్ట్ ఎయిడింగ్ ఆ మూవీకి. ఓకే, దానికి చాలా అంటే ఆ ప్రాజెక్ట్ ఈ విధంగా మారడం కోసం చాలా హడల్స్ ఉన్నాయి సార్. బట్ వన్స్ ఐఎమ్ ఆన్ బోర్డ్ హడల్ ఏంటి అవేంటి హడ్డల్స్ అంటే ఏదో స్క్రిప్ట్ సెట్ అవ్వకపోవడం, మళ్ళీ ఇంకోటి రాయడం, అది సెట్ అవ్వకపోవడం, మళ్ళీ ఇంకోటి రాయడం, అట్లా అలాగే అంటే కథ సెట్ అవ్వకపోవడం. కథ ప్రాజెక్ట్ అయితే ఉంది, ప్రాజెక్ట్ చేస్తానని మా సార్ ఫస్ట్ నుంచి ప్రిపేర్డ్ గా ఉన్నారు. కథే సెట్ అవ్వలేదు గారు ఫస్ట్ నుంచి ప్రిపేర్డ్. బట్ ఏది ఆ కథ దొరకాలి. మిమ్మల్ని చెయ్యమని అంటే మీ కథని చేయమన్నారా, లేకపోతే మిమ్మల్ని మీలో ఏ రకమైన రాఘవేంద్ర గారు అంటే ఏంటి మాటలు కాదు కదా. అంటే సార్ అంతకు బిఫోర్ కూడా నాకు సార్ ఇంటింటి అన్నమయ్య మూవీ చేసాం కదా సార్. అవును, ఆ మూవీ కూడా ఆయన నాకు సెకండ్ యూనిట్ ఇచ్చారు సార్. ఒకసారి ఒక సాంగ్ కి క్లైమాక్స్ సాంగ్ కి మాట సెపరేట్ గా సెకండ్ యూనిట్ ఇచ్చి నాకు ఏమి కావాలని చెప్పి నాకు పంపించారు. అలాగే ఇచ్చారు సార్. హీ బిలీవ్స్ మీ ఇన్ దాట్. ఓం నమో వెంకటేశ టైం అప్పుడు కూడా ఏవో చిన్న చిన్నగా వరకు మీరే చేశారు, నాకు చెప్పారు, నేను చేశాను. బికాజ్ సార్ బహుశా సార్ కి నా పట్ల ఆ నమ్మకం ఉండేదేమో సార్. లేకపోతే ఎందుకు చెప్తారు, ఇంకెవరికైనా చెప్పొచ్చు కదా. ఏమో సార్, ఐ వాజ్ నిజంగా ఐఎమ్ బ్లెస్డ్ ఆ విషయంలోని. ఎందుకంటే ఆయన దగ్గర చాలా మంది. కానీ మరి ఈ శ్రీకాంత్ గారి అబ్బాయి
అండ్ శ్రీలీల ఫస్ట్ పిక్చరు. అది ఆఫ్ కోర్స్ సార్, అంటే ఈ టైం అప్పుడు, ఈ మూవీ అనుకున్న టైం అప్పుడు సార్ వేరే హీరో అనుకున్నారు. ఆల్రెడీ మాటలు అయిపోయి అన్నీ అయిపోయి. బట్ నేను ఎప్పుడైతే ఈ కథ, నేను రాసిన కథ ఓకే అనుకున్నారు, అది దిల్ రాజు గారు కానీ లేకపోతే సార్ కానీ యునానిమస్గానే అమ్మాయికి డైరెక్షన్ ఇవ్వడంలో అభ్యంతరం లేదని డిసైడ్ ఎప్పుడైతే అయిపోయారో వాళ్ళే ఇచ్చారు సార్. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్. నిజంగా అది నాకు ఏదో భగవంతుడి లాగా ఏదో వరం ఇచ్చేస్తారు చూడండి సార్, నువ్వు చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్నావు, చలో టేక్ ఇట్ అని అంటారు చూడండి, అలాగ వచ్చేసింది సార్. అది మాత్రం అదేమంటారు, నిజానికి డైరెక్టర్ అయినంత వరకు నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు సార్. అబ్బాయి మీకే చెప్పాను కదా, చెక్ లేని మంత్ లేదో అని అంటే ఐఎమ్ కంటిన్యూస్లీ వర్కింగ్. వర్క్ లో ఉన్నప్పుడు మనకి ఏం బాధలు ఉంటాయి సార్? ఏముండవు. వర్క్ 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 ఉంటుంది. మహా అయితే మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకోలేకపోవచ్చు. ఇప్పుడు సపోజ్ మూవీకి మధ్యలో గ్యాప్ వచ్చింది అనుకోండి సార్, వెంటనే ఒక కథ రాసేసి నేను డైరెక్టర్ అయిపోవాలని థాట్ వచ్చి ఉండేదేమో. ఈ కంటిన్యూగా వర్క్ లో ఉండడం వల్ల నాకు ఏ రోజు ఆ థాట్ రాలేదు, గ్యాప్ రాలేదు కదా సార్, అందుకే నా థాట్ రాలేదు. థాట్ వచ్చిన థాట్ కూడా ఎలాగ వచ్చింది అనేది అనుకోకుండా టక్మన్ డైరెక్టర్ అయిపోయాను. ఇప్పుడు కూడా నేను కథ నరేషన్ ఇచ్చేటప్పుడు ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ ఐ విల్ బి అ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్. సార్ అన్నారు, అక్క నువ్వే చెప్పు, నరేషన్ ఇవ్వు, నువ్వే నరేషన్ ఇవ్వు. అదేం సార్ మీకోసం అని చేశారు కదా, మీరు చెప్పండి అంటే, లేదు నువ్వే కరెక్ట్ చెప్పగలుగుతావు, నువ్వే చెప్పు అన్నారు. నేను ఎప్పుడైతే చెప్పానో వాళ్ళు ఆ ఇనిషియేట్ స్టెప్ తీసుకున్నారు సార్. మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎలాగ వచ్చిందో తెలీదు, బట్ ఐ వాజ్ బ్లెస్డ్ విత్ డైరెక్షన్. బట్ రోషన్ ఎట్లా వచ్చాడు, శ్రీకాంత్ కొడుకు, ఇంకొక హీరో అనుకున్నారు కదా, ఎవరది? అది చెయ్యలేదు కదా సార్, చెయ్యపోయినా అంటే నాకు స్క్రిప్ట్ కి రోషన్ బాగుంటాడు అని నేను వెళ్ళి సార్ని అడిగాను సార్. మీకు రోషన్ మీద దృష్టి ఎలా పడింది అంటే పెళ్లి సందడి అని పెట్టాను కదా సార్ టైటిల్, ఓకే, దృష్టి అలా పడింది అన్నమాట. అంటే స్క్రిప్ట్ అయిపోయాక పెట్టారండి పెళ్లి సందడి? ముందు పెట్టలేదు సార్, తర్వాత పెట్టుకున్నాము. తర్వాత సార్లో ఒక గొప్పతనం ఏంటంటే సార్, మీరే అన్నారు కదా హీస్ అ లెజెండరీ డైరెక్టర్ అన్నారు కదా, బై ఆల్ స్టాండర్డ్స్. yes and all standards, well said. అంత దీంట్లో కూడా నేను డైరెక్టర్ కాబట్టి హీ గేవ్ ఇంపార్టెన్స్ టు మీ. సో డైరెక్టర్ గారికి నేను వెళ్ళి, సార్ రోషన్ పెట్టుకుందామా అన్నారు. రోషన్ అనగానే సార్ అన్నారు, ఎవరక్క అన్నారు అంటే, సార్ శ్రీకాంత్ గారు అబ్బాయి. భలే ఉంది కదా, ఆ పిల్లడు చిన్నోడేమో అన్నారు. చూద్దాం సార్ ఒకసారి, ఎందుకంటే అంతకు బిఫోర్ ఆ మూవీ చేశారు కదా, అప్పుడు ఇంకా చిన్నపిల్లడు 17 years కదా అప్పుడు. ఏ సినిమా అది? నిర్మలా కాన్వెంట్. నిర్మలా కాన్వెంట్ ఏదో మూవీ చేశాడు. అప్పుడు చిన్నపిల్లడు 17 years, అంత చిన్న అబ్బాయి. సో చిన్నోడికి దగ్గర అన్నారంటే, అదే సార్, బట్ అంటే వచ్చి కూడా 4 years అవుతుంది కదా నిర్మలా కాన్వెంట్ కూడా. సార్ చూద్దాం సార్. అంటే తెలుగు సినిమా హీరో వయసు వచ్చేసింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.